Hi guys, this is Nikhil. Welcome to the second part of the orientation class. సో ఫస్ట్ ఓరియంటేషన్ క్లాస్లో నేను మీతో డిస్కస్ చేసింది ఏంటంటే ఫండమెంటల్ బ్యాక్గ్రౌండ్ అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, నువ్వు ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయితే నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, అదే చెప్తున్నాను. కార్యసాధకుడి లక్షణం అంటే అనుకున్నటువంటి ఒక కార్యాన్ని ఖచ్చితంగా సాధించేవాడు వేరు, ఆ కార్యం కోసము ప్రిపరేషన్ చేసేవాడు. నువ్వు ఎప్పటికీ నువ్వు ఆస్పిరెంట్ లాగా మిగిలిపోవాలనుకుంటున్నావా, లేదంటే ఈ ఆస్పిరెంట్ సైకిల్ నుంచి బయటకు వచ్చి నువ్వు ఒక అచీవర్ అవ్వాలనుకుంటున్నావా? మీరు అది డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు దేంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఎగ్జామ్ సాధించడంలోనా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ప్రిపరేషన్ అనేది అన్ఎండింగ్ సైకిల్. మీరు ఎంత చదువుకున్నా అయిపోదు. ఎంత చదువుకున్నా ఇంకో కొత్త క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు ఈ సైకిల్లో నుంచి బయటపడాలి. మీరు ఈ కోర్స్ తీసుకుని కూడా అందుకే కదా. మీలో చాలామంది కూడా, నేను చాలామంది స్టూడెంట్స్ నాతో మాట్లాడి ఉన్నారు. మంచి మంచి పాపులర్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకొని వాళ్ళకి సక్సెస్ రాకనో, లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది స్టిల్ పర్ఫెక్ట్గా బిల్డ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు ఈ సైకిల్ నుంచి బయటపడాలి. సో అది నేను చెప్పేది. ఒకసారి మళ్ళీ ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకున్నారంటే మళ్ళీ నా దగ్గర రాకూడదు. నాకు ఓల్డ్ స్టూడెంట్ డిస్కౌంట్ అడగద్దు, మళ్ళీ రావద్దు. సో దట్ అంటే నోటిఫికేషన్ రాకపోతే మీరేం చేస్తారు, బట్ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు సక్సీడ్. దట్ ఈస్ మై మోటో. అండ్ అదేవిధంగా మన ప్రాసెస్ అంతా ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్లో నడుస్తూ ఉంటుంది. దిస్ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, రైట్? సో ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ని మనం బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మన స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, మనం ఏ విధంగా స్ట్రాటజైజ్ చేసుకుంటే మన గోల్కి మనము దగ్గరికి వెళ్ళిపోతుంటాం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి నోట్స్. ఏ ప్రాపర్ జర్నీ అయినా కానీ, ఏ సక్సెస్ఫుల్ జర్నీ అయినా కానీ వండర్ఫుల్ నోట్స్తోని బిగిన్ అవుతుంది. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా కానీ నోట్సే. ఎందుకనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సిస్టెన్స్ అండ్ పర్సర్వరెన్స్. అంటే నువ్వు ఎంత కాన్స్టెంట్గా సబ్జెక్ట్తో టచ్ ఉంటావు అదే నేను డిసైడ్ చేస్తుంది. అండ్ సబ్జెక్ట్తో నువ్వు కాన్స్టెంట్గా టచ్ ఉండాలంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నువ్వు అన్ని విషయాల్ని కవర్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందనంటే నీకు డెఫినెట్ నోట్స్ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి, టోటల్ సిలబస్కి ఖచ్చితంగా నేను ఈ బుక్స్ మాత్రమే పట్టుకోవాలి. మళ్ళీ 10 సార్లు 10 బుక్కులు తీయొద్దు, 10 సార్లు 10 పేజీలు తీయొద్దు. నేను ఒకటే ప్లేస్లో ఉండిపోవాలి. సో అది కావాలంటే నోట్సే. అండ్ ఈ నోట్స్ మీరు ఈ క్లాసెస్ తీసుకున్నారు, ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారంటే మీకు ముఖ్యంగా మీకు వచ్చే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అండ్ నోట్స్ అనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి మీరు 4-5 టెక్స్ట్ బుక్లు చదివి చేసేంత టైం కూడా లేదు. ఆ 4-5 టెక్స్ట్ బుక్లు చదివి ఓ 10-20 రకాల క్వశ్చన్ పేపర్స్, గేట్ ఎగ్జామ్ పేపర్స్ అని, ఇదని అదని డిఫరెంట్ పేపర్స్ని స్టడీ చేసి దాంట్లో వచ్చినటువంటి డిఫరెంట్ మోడల్స్ని ఆల్రెడీ నేను మీకు ఇక్కడ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్వశ్చన్స్ కూడా చూపిస్తున్నాను. నేను క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేపిస్తున్నాం. సో మళ్ళీ మీకేం అవసరం ఉంటుంది? సో కన్సాలిడేటెడ్గా నేను నోట్స్ అట్ ఎ టైం ఇచ్చేస్తున్నాను. ఆ నోట్స్ని మీరు పర్ఫెక్ట్గా క్యాచ్ చేసుకొని మీరు రాసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అవుతుంది, రైట్? సో నోట్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, దట్ బికమ్స్ అ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్. సో నోట్స్ వన్స్ యూ నోట్స్ ఎలా ఉండాలి అని అంటే నా పర్స్పెక్టివ్ చెప్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది, కానీ మీకంటే ఒక స్పెసిఫిక్గా ప్లానింగ్ లేదు. మీరు ప్లానింగ్ కావాలి, ఒక స్పెసిఫిక్ ఒక ఐడియా కావాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగా ఫాలో అండి. కానీ ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండి, మీకు ఒక పర్స్పెక్టివ్, మీకు ఒక స్టైల్, మీకు ఒక అప్రోచ్ ఉందంటే మాత్రం డోంట్ చేంజ్ యువర్ అప్రోచ్. నేను చెప్పేది ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఉన్నా కానీ డోంట్ చేంజ్ యువర్ స్ట్రాటజీ, డోంట్ చేంజ్ యువర్ అప్రోచ్. మీ స్ట్రాటజీలో డైలమా ఉన్నది, మీ స్ట్రాటజీ అనేది ఇంకా కన్సాలిడేట్ కాలేదు, దాని మీద మీ క్లారిటీ లేదు అని అంటే ఇప్పుడు నేను చెప్పేది వింటున్నాను, మీ ఫ్రీక్వెన్సీ కనుక మ్యాచ్ అయిందంటే ఖచ్చితంగా మీరు ఫాలో అయిపోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఎందుకనంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఏకత సత్యం బహుదా దర్శంతి పండిత. అంటే ట్రూత్ ఒకటే, నిజం ఒకటే, కానీ ఈ నిజాన్ని చేర్చుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మన కాంటెక్స్లో ట్రూత్ ఏంది? ఎగ్జామ్ని కొట్టడం, ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడం. సో ఎగ్జామ్ క్వాలిఫై కావడమే అందరికీ కావాలి. అండ్ ఈ ఎగ్జామ్కి క్వాలిఫై కావడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి, రకరకాల పద్ధతుల్లో చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్ట్రాటజీ మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. మీ సొంతమైన స్ట్రాటజీ కావచ్చు, లేదంటే మీరు ఎవరైనా సీనియర్స్ దగ్గర నుంచి స్ట్రాటజీ తెలుసుకొని ఉండొచ్చు. ఆల్ ఆర్ ఈక్వలీ గుడ్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో డిస్క్రిమినేట్ చేయొద్దు, ఒకరి స్ట్రాటజీ చూసి నీ స్ట్రాటజీని మార్చుకోవద్దు. ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది. చాలామంది స్టూడెంట్ చేసే తప్పదే, పులిని చూసి కుక్క వాతాలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అంటే నువ్వు కూడా పులివే అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. వాడు పులి కాదు, నువ్వు కూడా పులివే, నీ స్ట్రాటజీ కూడా కరెక్టే. మనకు కావాల్సింది
స్ట్రాటజీ ఉండడము అండ్ స్ట్రాటజీని మనము కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆ తత్వం ఉండాలి. డౌట్ లేకుండా ఫుల్ ట్రస్ట్తోని కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి అదొకటి ఉండాలన్నమాట. సో ఇఫ్ యువర్ స్ట్రాటజీ ఈస్ కాంక్రీట్, రైట్. ఇప్పుడు నోట్స్ అనేది మన స్ట్రాటజీలో, నేను చెప్పే స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుంది. నాట్ జస్ట్ మై స్ట్రాటజీ, మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా కానీ వితౌట్ నోట్స్ అనేది ఒక స్ట్రాటజీ అనేది సస్టైన్ అవ్వదు. చాలా రేర్ కేసెస్లో ఉంటాయి, బట్ ఎస్, నోట్స్ ఇస్ కంపల్సరీ. సో నోట్స్ కోసం ఇప్పుడు మీరు ఇది ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన కోర్స్ని అంటే, ఫస్ట్ మనకి ఇప్పుడు A4 సైజ్ పేపర్వి మనకి స్పైరల్ బుక్స్ దొరుకుతాయి కదా, స్పైరల్ బైండింగ్ బుక్స్. సో ఆ స్పైరల్ బైండింగ్ బుక్స్ తీసుకోండి. లెటర్స్ ఒక 300 పేజెస్ బుక్, లేదంటే ఒక 200 పేజెస్, 100 పేజెస్, 150 బుక్స్ ఏది ఉంటాయి కానీ, ఒకవేళ 100-200 పేజెస్లో తీసుకుంటే సబ్జెక్ట్కి ఒకటి బుక్, లేదు ఒక 300 పేజెస్ పెద్దది తీసుకున్నారు 400 పేజెస్ అంటే ఫ్రంట్ నుంచి ఒక సబ్జెక్ట్, వెనకాల నుంచి ఒక సబ్జెక్ట్, ఆ రకంగా మనము ప్లానింగ్ చేసుకోవచ్చు. సో A4 స్పైరల్ బుక్స్, ఓకే. A4 స్పైరల్ బుక్స్ ఉంటే బెటర్, రూల్డ్ బుక్స్ కాకుండా ప్లేన్ పేపర్. ఎందుకంటే మన దగ్గర గ్రాఫ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి లైన్స్ ఉంటే మనకు అర్థం అవుతాయి. బెటర్ ప్రిఫర్డ్ ప్లేన్గా ఉండాలి. అండ్ సరే, ఈ బుక్ తీసుకున్నారు, బుక్తో పాటు ఇంకేమేమి కావాలి, స్టేషనరీ ఏమేమి కావాలి, ఫస్ట్ మనకి స్టేషనరీ తెలియాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పెన్స్ కావాలి. అండ్ ప్రిఫరబుల్లీ జెల్ పెన్స్ తీసుకోండి, ప్రిఫరబుల్లీ జెల్ పెన్స్. అండ్ యాజ్ మెనీ కలర్స్ యాజ్ పాసిబుల్ తీసుకోండి. బ్లూ కలర్ తీసుకోండి. ప్రిలిమినరీగా అయితే మనకి కంపల్సరీ అయితే బ్లూ ఉండాలి, బ్లాక్ ఉండాలి, ఖచ్చితంగా రెడ్ కూడా ఉండాలి. ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఈ 3 కాకుండా ఇంకా ఎక్స్ట్రా కలర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అంటే మీరు ఫిక్స్ చేసుకోండి, మీరు ఈ పర్టిక్యులర్ కోర్సులో మీరు నోట్స్ రాసేటప్పుడు ఏ కలర్ని దేనికి వాడుతున్నారు. మ్యాటర్ రాయడానికి బ్లూ కలర్ వాడుతున్నారా, హెడ్డింగ్స్ రాయడానికి రెడ్ కలర్, బ్లాక్ కలర్ వాడుతున్నారా, లేదంటే క్వశ్చన్స్ రాయడానికి రెడ్ కలర్ వాడుతున్నారా, డబ్బాలు వేయడానికి రెడ్ కలర్ వాడుతున్నారా. సో ఒక కలర్ఫుల్గా ఇమాజిన్ చేసుకోండి. ట్రై టు బీ అన్ ఆర్టిస్ట్. ఎందుకంటే నోట్స్ అనేది నోట్ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. బేసికల్ నేను చెప్తున్నాను చూడండి, నోట్ మేకింగ్ ఈజ్ నథింగ్ లెస్ దెన్ అన్ ఆర్ట్. ఒక నీట్గా చిత్రకారుడు బొమ్మ వేసిన దానికంటే ఏమాత్రం తక్కువ కాదు నోట్స్ రాయడం. ఎందుకనంటే మీకు అల్టిమేట్గా ఎగ్జామ్ హాల్ ముందు వరకు కూడా మీతో ట్రావెల్ అయ్యేది మీ నోట్స్ మాత్రమే. నా క్లాసెస్ కాదు, మీ టెక్స్ట్ బుక్స్ కావు, మీరు సొంతంగా మీ స్వహస్తాలతో రాసుకున్నటువంటి నోట్సే. ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి మెటీరియల్ కాదు, జేబీ గుప్తా బుక్ కూడా కాదు, మీ నోట్సే ఫైనల్గా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది, మిమ్మల్ని ఈ సైకిల్ నుంచి బయటపడేస్తుంది. సో ఎంత కాన్సన్ట్రేషన్ అయితే అంత కాన్సన్ట్రేషన్ పెట్టి అంత నీట్గా రాసుకునేదానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దాంతోపాటు కావాల్సినటువంటి స్టేషనరీలో హైలైటర్స్ కావాలి. ఓకే, హైలైటర్స్ అంటే తెలుసు కదా మీకు. సో హైలైటర్స్ కూడా ఒక 2-3 కలర్స్, మామూలుగా ఎల్లో కలర్ ఒకటి దొరుకుతుంది స్టాండర్డ్గా, అది కాకుండా ఒక గ్రీన్ కలరు, లేదంటే ఒక రెడ్ కలర్, ఆరెంజ్ కలరు, మీకు ఏ కలర్ దొరికితే ఒక 2-3 కలర్లు తీసుకోండి. హైలైటర్ పెన్స్ కూడా తీసుకోండి. అండ్ ఖచ్చితంగా పెన్సిల్ అండ్ ఎరేజర్ కూడా ఉండాలి. సో పెన్సిల్ అండ్ ఎరేజర్ అనేది ఇప్పుడు పనికి రాదు, బట్ లేటర్ అని మనకు వస్తుంది. ప్రజెంట్ మీరు నోట్స్ రాసేటప్పుడు పెన్సిల్తో పని లేదు, లేటర్ అని మనకు వస్తుంది. అండ్ తర్వాత ఒక స్కేల్ యూజ్ చేసుకోండి, ఒక రూలర్, ఒక స్కేల్ తీసుకోండి. అదేవిధంగా మనకి స్టెన్సిల్ దొరుకుతుంది. ఓకే, సర్కిల్ స్టెన్సిల్ దొరుకుతుంది మనకి. అంటే మీకు ఇట్లా ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ సైజెస్ సర్కిల్ ఉంటుంది. మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ వేసినప్పుడు మీరు యూజ్ చేసి ఉంటారు. అట్లాంటి స్టెన్సిల్ ఒకటి ఉంటే బెటర్. ఇప్పుడు మీరు ఎంతో ఖర్చు పెట్టి మీరు ఏమేమో చేస్తుంటారు, స్టేషనరీ ఉండడంలో తప్పే ఉందండి, కొనండి. అండ్ ఏం సార్ ఈసారి ఇట్లా చెప్తున్నాడు, కోచింగ్ సెంటర్లో ఇట్లా చెప్తాయి ఎప్పుడన్నా. కోచింగ్ సెంటర్లో ఏం చెప్పవు. కోచింగ్ సెంటర్లో ఎట్లుంటుంది అని అంటే, బేసిక్ ఎప్పుడైనా కానీ కోచింగ్ ఫిలాసఫీ అనేది, కోచింగ్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్ డెలివరీ. కోచింగ్ సెంటర్లో ఉండేటువంటి ఫ్యాకల్టీస్ ఆర్ హైలీ, జనరల్గా ఫ్యాకల్టీస్ అందరూ కూడా హైలీ టాలెంటెడ్, కాదనడం లేదు. దే ఆర్ జస్ట్ నాలెడ్జ్ ప్రొవైడర్స్, దే ఆర్ నాట్ మెంటర్స్. బట్ ఇక్కడ నేను ఆర్ఎల్సీలో ఐఎమ్ నాట్ జస్ట్ నాలెడ్జ్ ప్రొవైడర్. నేను జస్ట్ నా నాలెడ్జ్ని మీకు షేర్ చేయడం లేదు, నాలెడ్జ్ని మీకు ప్రజెంట్ చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు. నేను మెంటరింగ్ చేస్తున్నాను, హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్ అనుకోండి, కైండ్ ఆఫ్. అంటే మీరు మైన్యూట్ డీటెయిల్స్ దగ్గర నుంచి నేను మీకు గైడ్ చేయాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినటువంటి చాలామంది క్యాండిడేట్స్ కూడా కంప్లీట్ స్క్రాచ్ లెవెల్ నుంచో, లేదంటే సబ్జెక్ట్ బాగా గ్యాప్ వచ్చినటువంటి స్టూడెంట్స్, లేదా నిజంగా నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని కసితో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే మనము గైడ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. సో అందుకనే నా అప్రోచ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఐ విల్ మెంటర్ యూ, ఐ విల్ గైడ్ యూ. నాలెడ్జ్ అందరు ఇస్తారండి. అండ్ లక్కీలీ ఐ హ్యావ్ గాట్ గుడ్ స్కిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
నేను ఒక ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా కానీ నేను అతి సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అది మీరు చూశారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. అండర్స్టూడ్? సో సో డోంట్ ఫీల్ ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నాడు ఇదంతా కూడా. ఎస్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ విల్ కౌంట్. ఎందుకనంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అగైన్ యూ షుడ్ డోంట్ కమ్ బ్యాక్ టు దిస్ సైకిల్. ఈ సైకిల్లో ఉండకూడదు. లైఫ్లో మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేయకూడదు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి అని అంటేనేమో ఆ ఫ్లోలో వచ్చేస్తుంది. ఆపర్చునిటీస్ రావట్లేదు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే వచ్చినప్పుడే కొట్టేయాలమ్మా. వచ్చినప్పుడు కొట్టేయాలనంటే మీ ప్లానింగ్ అనేది అంత ప్రాపర్గా ఉండాలి, అంత స్టాండర్డ్గా ఉండాలి. అండ్ ఎప్పుడైనా కానీ మీరు ఇది ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకొని బాధపడద్దు, నాకు గ్యాప్ ఎక్కువ వచ్చింది సబ్జెక్ట్ నుంచి, నాకు ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయి, నాకు లేదనంటే నాకు టైం దొరకట్లేదు, నేను వర్క్ చేస్తున్నాను, అసలు నేను కాలేజ్ డేస్లో సరిగా చదువుకోలేదు, బీటెక్ చేసినప్పుడు, డిప్లొమా చేసినప్పుడు, ఐటీఐ చేసినప్పుడు నేను చదువుకోలేదు. ఇప్పుడు నాకు జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్. బయట చూస్తేనేమో అందరు గేట్ కోచింగ్లు తీసుకున్నారు, టాపర్లు రాస్తున్నారు ఎగ్జామ్స్. మరి నా పరిస్థితి ఏంటి? అసలు అవసరమే లేదు. అర్థమవుతుందా? అసలు ఆ థాటే వద్దు, ఆ నెగిటివ్ ఫీలింగే వద్దు. ఎందుకనంటే సి ఇప్పుడు యూఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎ సెమిస్టర్ ఎగ్జామ్కి ఏంటంటే జస్ట్ పాస్ అయ్యేది కావాలి. కానీ యూఆర్ రైటింగ్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటిది? ఇతరులతో కంపారిజన్లో నువ్వేంటో కాదు, ఇతరులతో కంపారిజన్లో నువ్వేంటి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ యూపీ స్టేట్లో ఒక స్టేట్ గవర్నమెంటే సమ్ ఏదో రిక్రూట్మెంట్ అనౌన్స్ చేసింది స్టేట్ గవర్నమెంట్లో. అది అప్పట్లో చాలా పెద్ద హైలైట్ అయింది. ఏమైందనంటే అది చిన్న క్లర్క్ పోస్టే అనమాట, ఆల్మోస్ట్ గవర్నమెంట్లో గ్రూప్ 4 లాంటిది, కైండ్ ఆఫ్ ఎగ్జామ్. అయితే ఆ ఎగ్జామ్ పెడితే ఎవడు క్వాలిఫై కాలే. అంటే ఇప్పుడు 100 మార్క్స్కి ఒక 40 మార్క్స్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అని అంటే 40 మార్క్స్ కూడా ఒడికి రాలే, అందరు ఫెయిల్ అయిపోయారు, అందరు డిస్క్వాలిఫై అయిపోయారు. సరే ఏం చేస్తాను నేను ఇప్పుడు అందరినీ సెలెక్ట్ చేసుకోకపోతే బాగుండదని ఆ ఫెయిల్యూర్స్లో ఎవడైతే ఆ 40 మార్క్స్ని తీసుకొని ఆ 40 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ వచ్చిందో వారికి జాబ్లు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. అప్పట్లో పెద్ద కామెడీ ఇష్యూ అయింది ఇది. అర్థమైందా? కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇట్లా ఉంటుంది. నీ నాలెడ్జ్ అనేది ఒక ఫ్యాక్టర్ అయినా కానీ ఇతరుల్లో ఉన్నటువంటి కండిషన్ కూడా నీ సక్సెస్ని జడ్జి చేస్తుంది. సో అందుకే అంటాను దీనిలో లక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడ్డా కానీ అవతల నీకంటే తక్కువ కష్టపడితే ఆటోమేటిక్గా నువ్వు పైన ఉంటావు, నువ్వు తక్కువ కష్టపడ్డా కూడా. సపోజ్ నువ్వు ఎక్కువ కష్టపడ్డా కానీ నీకంటే ఒకటో ఇద్దరు ముగ్గురు నీకంటే ఎక్కువ కష్టపడ్డా కూడా నువ్వు కింద మీద అయిపోతావు. సో చాలా లక్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు ఉంటుంది సబ్జెక్టివిటీ. సో ఆ సబ్జెక్టివిటీని దూరం చేయడానికే మనము ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే వేరేటోడు నీకంటే టాప్ కాదు, వానికంటే నువ్వే ముందు ఉండాలి అనేది మన స్ట్రాటజీ. అందుకే మనం ఇదంతా డిజైనింగ్ చేస్తున్నాం. నా దగ్గర స్ట్రాటజీ ఉంది కాబట్టి మీరు భయపడదు. అండ్ ఇంకొకటి, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఈ టైంలో అన్ని ఫ్యామిలీస్ కోవిడ్ నుంచి ఎఫెక్ట్ అయి ఉన్నాయి. చాలా మ్యాక్సిమం ఫ్యామిలీస్ కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ మెంటల్గా వీక్ అయిపోయి ఉన్నారు. ఓకే, నోటిఫికేషన్స్ అనేటివి దాదాపు చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు, ఎక్కడా లేవు, స్టేట్లో లేవు, సెంటర్లో లేవు. పడ్డా కూడా అవి అందరు అందుకునేటువంటి పోస్టులు కావు. ఒక 2-3 పోస్టులు, 4-5 పోస్టులు అట్లే వస్తున్నాయి చిన్నగా. సో ఆల్మోస్ట్ స్టేట్ వైడ్, ఏపీ కానీ తెలంగాణ స్టేట్ కానీ మీరు అందరితో సమానంగానే ఉన్నారు. సో యూ నీడ్ నాట్ వరీ, అరే వాళ్ళు ఎక్కువ చదివేస్తున్నారు, ఎక్కువ చదివి కూడా చేసేది ఏం లేదు, అందరూ ఒకటే స్టేజ్లో ఉన్నారు. అండ్ ఇప్పటి నుంచి నోటిఫికేషన్ రావాలన్నా ఎంత లేదన్నా ఒక 5-6 నెలల తర్వాతనే మనకి ఏదైనా మూవ్మెంట్ కనిపిస్తుంది, ఏ లెవెల్లో అయినా కానీ. సో మీరు అసలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ప్రాపర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రైట్? సో ఇది మనము మెయింటైన్ చేయాల్సినటువంటి స్టేషనరీ ఐటమ్స్ అన్నమాట. రైట్? స్టేషనరీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆర్ట్, బొమ్మ ఎట్లా వేయాలి. ఇప్పుడు పెన్స్ ఏం కావాలని తెలుసుకున్నాం. బొమ్మ ఎట్లా చేయాలంటే డెమో పర్పస్ కోసము ఒకప్పుడు నేను చేసుకునేటువంటి నోట్స్, ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ చెప్తున్నానంటే నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను, అది నాకు వర్కౌట్ అయింది, అది సక్సెస్ అని నేను అర్థం చేస్తున్నాను కాబట్టి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా పర్సనల్ నోట్స్ నేను మీకు చూపిస్తాను, చూడండి ఇక్కడ. సో చూడండి, నేను ఇట్లా ఒక A4 సైజ్ షీట్ పేపర్, నేను చెప్పినట్టు స్పైరల్ బైండింగ్ బుక్ పక్కన మీకు స్పైరల్ బైండింగ్ అనిపిస్తుంది లేదా, ఆ బుక్ తీసుకున్నాను. ఆ బుక్ని మనం ఏం చేసినాము, బుక్ని ఇట్లా నిలువుగా హాఫ్ ఫోల్డ్ చేసిన, ఇది చూసిన మధ్యలో లైన్ పెట్టిన ఆ టైప్లో నిలువుగా హాఫ్గా ఫోల్డ్ చేసి నోట్స్ అనేటివి నీట్గా కన్సాలిడేటెడ్గా హ్యాపీగా రాసుకుంటున్నాను. ఏదైతే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తున్నానో మీరు చూడండి, హైలైటర్ పెట్టుకొని నాకు హైలైట్ చేసుకుంటున్నాను నేను. రైట్? క్వశ్చన్స్ని చూడండి, ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎగ్జాంపుల్స్ రాస్తుంటే, ఏదైనా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే క్వశ్చన్స్కి ఏమో ఒక కలరు,
అండ్ ఆ క్వశ్చన్స్కి సొల్యూషన్ ఏమో ఒకటి బ్లూ కలర్తోని, మెయిన్ కాన్సెప్ట్ రాయడం ఏమో బ్లాక్ కలర్తోని, ఆ రకంగా డిఫరెంట్ కలర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నాను. సో దట్ కలర్ఫుల్గా మెయింటైన్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాలంటే నేను ఒక నిజం చెప్తాను, అది మీకు కూడా తెలుసు. ఏంటిదనంటే ఎప్పుడైనా కానీ మీరు క్లాసెస్ వింటుంటే, ఇప్పుడు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో వేరే ఎక్కడైనా కోచింగ్లో కానీ కావచ్చు, క్లాసెస్ వింటున్నప్పుడు సబ్జెక్ట్ మధురంగా కనిపిస్తుంది, నాకు అంత సబ్జెక్ట్ బాగా అర్థమైపోతుంది, ఐ నో ఎవ్రీథింగ్ అని అనిపిస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ, అదొక మాయ. ఎందుకనంటే అది ఒక 3-4 డేస్ కంటే ఎక్కువ నీ బ్రెయిన్లో నిల్వ ఉండదు. 3-4 డేస్ తర్వాత అంతా ఫేడ్ అవుట్ అయిపోతుంటుంది స్లోగా. అప్పుడు నీకు మళ్ళీ నువ్వు బుక్స్ చూడాలన్నా, నేర్చుకోవాలన్నా మళ్ళీ మొత్తం స్టోరీ అంతా మొదటికి వస్తుంది. మళ్ళీ కోచింగ్ తీసుకోకముందు ఏ స్టేజ్లో ఉన్నో ఆ స్టేజ్కి వస్తాం. దట్ ఈస్ ద రీజన్ వై స్టూడెంట్స్ కీప్ ఆన్ టేకింగ్ కోచింగ్ ఆఫ్టర్ కోచింగ్. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది కోచింగ్ సెంటర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ కూడా చేయరు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మరీ ఇంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీకు ఎవరు చెప్పరు. మీకు ఒకవేళ మీరు యూట్యూబ్లో కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే, యూట్యూబ్లో మీరు ఎన్నో వీడియోస్ చూడండి, ఎవరు కూడా మీకు ఈ మైన్యూట్ లెవెల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు ఎవరు గైడ్ చేయరు. ఎందుకంటే స్మాల్ థింగ్స్ ఓన్లీ మ్యాటర్. ఎందుకంటే ఈ ఫ్యాక్టర్ అనేది మీకు అర్థమైందనంటే రేపు మళ్ళీ మీరు కోచింగ్కి రారు, అండ్ బిజినెస్ విల్ నాట్ సర్వైవ్. ఇండస్ట్రీ సర్వైవ్ కాదు, కోచింగ్ సైకిల్ అనేది సర్వైవ్ కాదు. ఈ పాయింట్ని మీరు ఒకసారి చాలా ఇంపార్టెంట్గా మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ కానీ లేదంటే ఇట్లా ఫ్యాకల్టీస్ కానీ చెప్పిన దాన్ని మీరు ఫేస్ వాల్యూ మీద తీసుకోవద్దు. మీకు సొంతంగా ఒక ఆలోచన ఇది ఉంటుంది, విచక్షణ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఒక రేషనాలిటీ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్తో మీరు ఆలోచించాలి. కానీ వాడు ఏదో చెప్పిండు ఆ కోచింగ్ సెంటర్ వాడు, లేదంటే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు, ఇది పెద్ద కోచింగ్ సెంటర్, దట్ డజంట్ యాక్చువల్లీ క్వాలిఫై. అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు నేను చెప్పిందైనా కానీ మీరు ఫేస్ వాల్యూ మీరు తీసుకోకూడదు. నేను చెప్పినవి అన్ని మీరు విని మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి, దీంట్లో ఎంతవరకు నిజం చెప్తున్నాడు, వీడు ఎంతవరకు రాంగ్ చెప్తున్నాడు. డోంట్ టేక్ ఆన్ మై ఫేస్ వాల్యూ. ఈ నిఖిల్ నక్కసారి అది ఎక్స్పీరియన్స్డ్ పెద్ద ఫ్యాకల్టీ, ఫేమస్ అని చెప్పేసి మీరు అయితే అసలు తీసుకోవద్దు. ఐ విల్ స్ట్రిక్ట్లీ డిస్కరేజ్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. ఓకే, ఫేస్ వాల్యూ మీద ఒకరిని ఎవరిని వాల్యూ చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఒక టాపర్, ఫస్ట్ ర్యాంక్ కూడా అయినా సరే, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయినా క్యాండిడేట్ అయినా కానీ వాడేదో చెప్పిండని మనం ఎప్పుడు కూడా ఫాలో కాకూడదు. మనకు అంటూ ఒక సొంతంగా ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది, దాంతోనే మీరు అనాలిసిస్ చేయాలి. నేను చెప్పేది అది, రైట్? సో నోట్స్ చూడండి ఏ రకంగా ఎంత నీట్గా ఉన్నాయో. ఎందుకంటే ఇది లేటర్ స్టేజ్, మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను నా నోట్స్ రిఫర్ చేస్తే నాకు బరువుగా అనిపించకూడదు, నాకు చాలా ఎంజాయ్మెంట్గా ఉండాలి. అసలు ఆ నీట్గా ఉన్న ఆర్గనైజ్డ్ నోట్స్ చూస్తే కూడా హ్యాపీగా మనం మళ్ళీ రివైజ్ చేసేటప్పుడు నీట్గా స్నానం చేసి వచ్చి కూర్చొని అట్లా మంచి ఫ్యాన్ గాలి కింద నీట్గా కూర్చున్నామని అంటే అట్లా సబ్జెక్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంటుంది. అంటే లేటర్ స్టేజ్లో కూడా, మనకి ఫైనల్ స్టేజెస్లో కూడా, ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే రివైజ్ చేయాలనుకుంటామో మనల్ని ఆ ఫైనల్ డేకి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు నీకు సబ్జెక్ట్ నేర్చుకుంటే కాదు, నువ్వు ఫైనల్గా ఎగ్జామ్ ముందు రోజు వరకు నీకు గుర్తుంటుందా అనేది నువ్వు ఎప్పుడైనా కానీ నువ్వు నోటెడ్ చేసుకోవాలి. చెప్తున్నాను చూడండి, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ యాక్చువల్లీ, రైట్? సో ఇది నోట్ మేకింగ్ స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డౌట్స్ గురించి అనమాట. డౌట్స్ గురించి అడుగుతుంటారు స్టూడెంట్స్. సో ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనకి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫైన్, డౌట్స్ కూడా వస్తుంటాయి. డౌట్స్ని ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలి? సో డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి సంబంధించి నా దగ్గర అయితే 2 విషయాలు నేను చెప్పడానికి. ఏంటిదనంటే ఈ ఆన్లైన్ కోర్సెస్లో నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్కి ఏ రకమైన డౌట్ వస్తుందో, ఎందుకంటే నాకు పాస్ట్ ఒక 5-6 ఇయర్స్గా నాకు ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ తీసుకున్నటువంటి అనుభవం ఉంది. చాలామంది స్టూడెంట్స్తో నేను దగ్గరగా ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాను. అంటే ఏదో పైన వచ్చి ఏదో సెలబ్రిటీ లాగా క్లాస్ చెప్పి వెళ్ళడం కాకుండా స్టూడెంట్ కమ్యూనిటీతో ఇంటరాక్షన్ ఉండింది నాకు. అండ్ నా ఏజ్ కూడా పెద్ద ఫ్యాకల్టీ అంత పెద్ద కూడా కాదు, కొంచెం నేను యంగర్ జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి ఏజే కాబట్టి ఈజీగా ఐ నో యువర్ పర్స్పెక్టివ్. మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు, ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో తెలుసు, ఏ పాయింట్ ఏ సబ్జెక్ట్లో ఏ సిచ్యువేషన్లో ఎవరికి ఏం డౌట్ వస్తుందో తెలుసు. ఎందుకనంటే నేనేమి ఆకాశం నుంచి దిగి రాలేదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిహెచ్డి చేసి రాలేదు. నేను కూడా కింది స్థాయి నుంచి మ్యాథ్స్ అంటే నాకు భయమే, మ్యాథ్స్ అంటే నేను వీకే. స్లోగా స్టెప్ బై స్టెప్ సొంతంగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ సబ్జెక్ట్ మీద పట్టును సాధించాను. ఆ తర్వాత దేవుడిచ్చిన స్కిల్తోనే టీచింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్స్పీరియన్స్ వచ్చింది, లెర్న్డ్ మెనీ థింగ్స్, అండ్ ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ విత్ యూ. దట్ ఈస్ మై స్టేటస్. సో డౌట్స్ సంబంధిస్తే ఫస్ట్ నేను ఆల్రెడీ యాంటిసిపేట్ చేసి మీకు ఎప్పుడు ఏ డౌట్ వస్తుంది అనేది నేను ముందుగానే వీడియోలోనే క్లారిఫై చేస్తున్నాను. అరే బాబు, మీకు ఈ టైంలో ఈ డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను ఇది చెప్పగానే దీని క్లారిఫికేషన్ ఇది. బట్ ఫర్దర్ ఇది ఫస్ట్ చెక్. ఇది అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్ మీకు డౌట్స్ ఉంటే ఏం చేయొచ్చు, మీరు మన యాప్లో చాట్ ఉంది కదా, ఆ చాట్లో మీరు నాకు చాటింగ్ ద్వారా మనము డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.
ఫర్దర్ చాటింగ్ ద్వారా కూడా మీకు డౌట్ క్లారిఫై కావట్లేదు, టెక్నికల్ డౌట్, నేను మీతోని పర్సనల్గా కాల్ సెషన్ చేస్తాను, నేను మాట్లాడతాను, మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. మోస్ట్లీ ఆ సిచ్యువేషన్ అనేది అరైజ్ కాదు, రైట్. నెక్స్ట్, డౌట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సార్ మీరు అన్ని క్లాసెస్ చెప్తున్నారు, అంతా బాగానే ఉంది, మరి మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే కదా ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చేది అని అంటే, ఎస్, మన స్ట్రాటజీ ప్రాక్టీస్తో పాటు ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ చాప్టర్ 1 సంబంధించినటువంటి నోట్స్ రాశారు. సో ఆల్రెడీ మీ కోర్సులో టెస్ట్ సిరీస్ కూడా ఉన్నది, అండ్ ఇప్పుడు ఇఫ్ పాసిబుల్ ఐఎమ్ ట్రయింగ్ టు ఆర్గనైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు టాపిక్ వైజ్గా టెస్టింగ్ కోసం అనేది చేద్దాం అనేటువంటి ప్లానింగ్ ఉంది. అది కూడా తొందరలో నేను చేస్తాను. ఒకవేళ జేఎల్ఎం కోర్సు స్టూడెంట్ అయితే ఆల్రెడీ 3 జేఎల్ఎం ఎగ్జామ్స్ అయినాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఒక 35 వీడియోస్ ఎన్నో ఉన్నాయి మన కోర్సులో. ఆ 35 వీడియోస్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం నీట్గా రాసేసుకున్నారు, మీ డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయినాయి. అప్పుడు ఫైనల్గా ఆ సబ్జెక్ట్లో 35 వీడియోస్ అయిపోగానే కింద మీకు ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అవైలబుల్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు అటెంప్ట్ చేయండి. నోట్స్ రాసుకొని నోట్స్ని ఒకసారి క్విక్గా ఇట్లా గ్లాన్స్ చేసుకొని ఒకసారి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలుగుతున్నారు, ఒక క్వశ్చన్ రాంగ్ పోయిందంటే ఎందుకు రాంగ్ అయింది, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు దాని ప్రకారంగా మనకి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తుంటామో మీ ప్రిపరేషన్ అనేది మౌల్డ్ అయిపోతుంటుంది ఎగ్జామ్ ఓరియంటేషన్లో. అది కాకుండా కూడా నార్మల్గా మీరు చూసుకుంటే మన కోర్సులో కూడా మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ప్రతి కోర్సులో కూడా టెస్ట్ సిరీస్ అయితే డైరెక్ట్గా అవైలబుల్ ఉన్నది. టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ పర్టికులర్ చాప్టర్ సర్క్యూట్స్ అయితే సర్క్యూట్స్ పోయి టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయండి, అయిపోతుంది. మీరు క్వశ్చన్స్ అవుతున్నాయా లేదా, ఎందుకు క్వశ్చన్స్ అవ్వట్లేదు, ఏ టాపిక్ ల్యాక్ అవుతుంది, ఒకసారి ఆ టాపిక్ నోట్స్లో ఉందా లేదా, లేదు ఉందంటే ఒకసారి రివైజ్ చేయండి. అర్థం కావట్లేదు చాట్ చేయండి నాతో, లేదంటే నాకు అడగండి. లేదు ఒకవేళ అక్కడ కాన్సెప్టే లేదు అక్కడ నాకు చెప్పండి, సార్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లేదు అని అంటే దాని మీద నేను చర్య తీసుకుంటాను. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం నేను అన్ని మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఇన్ కేస్, ఎందుకంటే ఒక బ్రెయిన్ ఒక దాని మీద పర్సూ చేసింది ఒకటి ఉంటుంది, ఒక 10 బ్రెయిన్స్ ఒక ఐటమ్ మీద పర్సూ చేసింది ఒకటి ఉంటుంది. సో నేను ఒక పర్స్పెక్టివ్తో నేను కోర్సుని రెడీ చేయడం కానీ ఇదంతా అవుతుంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే, మీరు కూడా ఈ కోర్స్ నుంచి వెళ్తుంటే మీకు కూడా కొన్ని ప్లస్ ఆర్ మైనస్ కనిపిస్తుంటుంది. ఇదే మీకు ఆన్లైన్ కోచింగ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఏదైనా కావాలంటే మళ్ళీ 3 తెచ్చుకోవచ్చు, అంటే మనం ఏదైనా కావాలంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఏంటంటే వన్స్ ఇట్ ఈస్ డన్. నిన్న క్లాస్ చెప్పినంటే అది నిన్ననే అయిపోయింది, మళ్ళీ మీరు టైం మిషన్ ఎక్కి నిన్న పోయి ఆ క్లాస్ వినలేరు కదా. సో ఇట్లాంటివి అన్నీ కూడా ఉంటాయి, అది ప్రాక్టీస్ సంబంధించినటువంటిది. సో అల్టిమేట్గా మన స్ట్రాటజీ అనేది బిఫోర్ ఎగ్జామ్ ఆర్ బిఫోర్ నోటిఫికేషన్, ఐ కెన్ సే బిఫోర్ నోటిఫికేషన్ అనేది ఇదే విధంగా ఉండాలన్నమాట. సో బిఫోర్ నోటిఫికేషన్ మన దగ్గర ఏముండాలి, పక్కా నోట్స్ ఉండాలి, అండ్ అట్లీస్ట్ 1 or 2 times ప్రాక్టీస్ అయ్యి ఉండాలి, అండ్ మ్యాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉండాలి. డౌట్స్ అనేవి ఉండకూడదు నోటిఫికేషన్ రాక ముందుకు. ఇప్పటికైతే ఏం నోటిఫికేషన్స్ లేవు. సో మీరు హ్యాపీగా మీ సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ కాకపోతే గో హెల్ విత్ ద నోటిఫికేషన్. మీరు ఈ నోటిఫికేషన్ న్యూస్ కోసము హంటర్స్ లాగా వేటాడే వాళ్ళలాగా వేటాడకండి అసలు, చెప్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్. మీరు నోటిఫికేషన్స్ కోసం వేటాడడం వల్ల నోటిఫికేషన్ అయితే రాదు, వచ్చినప్పుడు అది అందరికీ తెలుస్తుంది. నేను చెప్తున్నా, నోటిఫికేషన్ వస్తుందా రాదా తెలుసుకోవడం కష్టం, కానీ నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ సెకండ్స్లో మీ దగ్గర PDF వచ్చేస్తుంది ఏదో గ్రూపుల ద్వారా. మన దగ్గర ఉందే అది కదా. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40 to 45 daysలో మీరు ఏం చేయలేరండి, నేను చెప్తున్నాను. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ భయంకరమైన బీభత్సమైన లక్ ఉంటే తప్పిస్తే, ఉంది అని మీరు ఫీల్ అయితే మీరు లైట్ తీసుకోవచ్చు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని, అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి డౌట్స్ కానీ, నోట్స్ మేకింగ్ కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, అది మీ స్పీడ్ని బట్టి ఉంటుంది. మీరు రోజుకి ఎన్ని గంటలు మీరు మీ కోర్స్ మీద పెడతారో, లేదంటే మీ ప్రిపరేషన్లో పెడతారనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని అంటే డైలీ కనీసం మినిమం ఒక 2 to 3 hours అన్న స్పెండ్ చేయలేరా? ఏదో రకంగా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇలా చేసుకున్నా కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అచీవ్ చేయడానికి మీ సబ్జెక్ట్ని ఒక 5 to 6 months పడుతుంది. సరే ఇంకా అంతకంటే తక్కువ టైంలో చేయలేనంటే చేయొచ్చు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హౌ మచ్ అవర్స్ యూ పుట్ ఇన్. సపోజ్ మీరు ఒక 8 hours ప్రిపేర్ అవుతున్నారు, 6 hours to 8 hours తగ్గిపోతుంది మీకు, అది 3 to 4 months వచ్చేస్తుంది. 10 hours ప్రిపేర్ అవుతారు, 2 months అయిపోతుంది మీకు. ఇట్ ఈస్ పాసిబుల్, క్వైట్ పాసిబుల్, ఈ రకంగా చేసుకోవచ్చు మీరు. అండ్ ఇండివిజువల్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ IQ ఉంటుంది, జనరలైజ్ చేసి చెప్పలేము మనం. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఎనీవేస్ మనకి నోటిఫికేషన్ అనేది ఏ నోటిఫికేషన్ రావాలన్నా ఒక
6 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా మీరు కంఫర్టబుల్గా మీరు ఎంత ఆక్యుపైడ్ అయినా కానీ మీరు ఏ జాబ్ చేస్తున్నా కానీ ఎట్లున్నా కానీ మీ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా. దట్స్ ఇట్. సో దట్ షుడ్ బి అ స్ట్రాటజీ బిఫోర్ ద నోటిఫికేషన్. అండ్ ఆఫ్టర్ ద నోటిఫికేషన్ ఏముంటుంది? సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉండాలి? సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన టార్గెట్ 3 విషయాల పైన ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి కన్సాలిడేషన్. అంటే ఇంతవరకు చదివిన దాన్ని మొత్తాన్ని కూడా కన్సాలిడేట్ చేసుకోవాలి. కన్సాలిడేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 నోట్బుక్లు తయారైనాయి 10 సబ్జెక్టులకి. ఈ 10 సబ్జెక్టులను కుదించి ఒక నోట్బుక్లో రాసుకోగలగాలి. అర్థమవుతుందండి నేను మీకు? ఒక 200 పేజెస్ బుక్ తీసుకొని ఈ 10 నోట్బుక్స్ ఇప్పటివరకు మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక స్పైరల్ బుక్ మెయింటైన్ చేశారు కదా, వీటన్నిటిని తీసుకొచ్చి ఒక ప్లేస్లో రాసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కన్సాలిడేషన్. అంటే మళ్ళీ రీనోట్ మేకింగ్ ఉంటుంది, షార్ట్ నోట్స్ చేసుకోవడం ఉంటుంది. నేను చెప్తున్నాను షార్ట్ నోట్స్. సో ఆఫ్టర్ నోటిఫికేషన్ ఏం చేయాలి అనేది నేను ఆఫ్టర్ నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొకసారి నేను మీకు ఓరియంటేషన్ తీసుకుంటాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో కన్సాలిడేషన్ కూడా చాలా సైంటిఫిక్గా చేయాలి. మనం దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జామ్ అప్రోచ్తో చేయాలి అండ్ టెస్ట్ సిరీస్ ద్వారా చేయాలి. ఓకే, టెస్ట్ సిరీస్ని కూడా యూజ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ డే రోజు మన ఎగ్జామ్కు 2 రోజుల ముందు, ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ తర్వాత మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అనేటువంటివి మనము నోటిఫికేషన్ టైంలో దానికి సంబంధించినటువంటి పార్ట్ 3 ఆఫ్ ఓరియంటేషన్ వీడియో ఇప్పుడు అయితే అవసరం లేదు, తర్వాత చేస్తాను నేను ఆ వీడియోని. ఇప్పటివరకు అయితే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. బట్ వన్స్ ఇంకొక పాయింట్, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి సార్, నాకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నా దగ్గర ఇంకా టైం ఉన్నది అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే అప్పుడు మీరు యూ గో టు ది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. నేను చెప్పినట్టుగా జేబీ గుప్తా టెక్స్ట్ బుక్ కానీ, లేకపోతే ఐఈఎస్ క్వశ్చన్స్ కానీ, లేదంటే వేరే స్టేట్ పిఎస్యూస్ సంబంధించినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్లో రాజస్థాన్ జేఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు వాచ్ దోస్ వీడియోస్. మంచి మంచి క్వశ్చన్స్. అంటే జనరల్గా ఒక స్టేట్ పిఎస్యూస్లో, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు మైండ్ సెట్ ఎట్లుంటుంది అనేది ఆల్మోస్ట్ అన్ని ఇండియా వైడ్ ఒకటే ఉంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్ అంతా ఒకటే. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఆర్ ఎవ్రీబడి హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో, ఖచ్చితంగా దాని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నేను RSMSSB జేఈ ఎలక్ట్రికల్ అని చెప్పేసి ఒక 80 క్వశ్చన్స్ మొత్తం కూడా ఒక క్వశ్చన్ పేపర్, తర్వాత టైం ఉన్నప్పుడు మిగతా క్వశ్చన్ పేపర్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే బేసిక్గా ఒక ఐడియా వస్తుంది ఒక క్వశ్చన్ పేపర్ సెటర్ ఎట్లా ఉంటాడు అనేది. సో ఆల్ JLM ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏఈ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, ఆల్ ఆస్పిరెంట్స్, ఈ సెట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా చూడొచ్చు. ఎందుకంటే అన్ని స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఎట్లుంటాయి అంటే ఒకటే ఫ్యాషన్, ఒకటే ఫిలాసఫీ మీద నడుస్తూ ఉంటాయి. అవే క్వశ్చన్స్ అవే సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి అవన్నీ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా ఐ వుడ్ సజెస్ట్ యూ టు రెఫర్. సో అట్లాంటివి చూడడము, ఆ విధంగా ప్రాక్టీస్ చేయడము, దాన్ని ఒకసారి మీ నోట్స్తో కంపేర్ చేసుకోవడం. ఏదైనా మీ నోట్స్లో లేని కొత్త పాయింట్ వచ్చిందంటే దించేసుకోవాలి, వెంటనే రాసేసుకోవాలి. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ మల్టిపుల్ ప్రాక్టీస్ అనమాట. సో ఇదంతా కూడా మినిమం మనం చేయవలసింది ఏంటిది, ఇక్కడ చెప్పినటువంటివి డౌట్స్, నోట్స్, ప్రాక్టీస్, మనం ఇచ్చినటువంటి ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? దట్స్ ఇట్. అండ్ స్పెసిఫిక్గా మీకు ఇంకేదైనా స్ట్రాటజీ పరంగా డౌట్ ఉందని అంటే కనుక ప్లీజ్ డూ మెసేజ్ మీ ఆన్ మై గ్రూప్. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. నేను ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, @Nikhil RLC. ఓకే, మీరు టెలిగ్రామ్ కూడా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. @Nikhil RLC అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దానిలో జాయిన్ కండి. రెగ్యులర్గా నోటిఫికేషన్ అప్డేట్స్, డైలీ 1-2 క్వశ్చన్స్, మంచి మంచి క్వశ్చన్స్ క్విజ్ లాగా పెడుతున్నాను. ఏమైనా టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్, పీడిఎఫ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి జేబీ గుప్తా, ఆర్కే రాజ్పూర్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా అందులో పీడిఎఫ్ కింద అవైలబుల్ ఉన్నాయి మీకు ఆల్రెడీ. అన్ని టెక్స్ట్ బుక్స్ చాలా వరకు మంచి మంచివన్నీ బయట దొరకనివన్నీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. సో కైండ్లీ ప్రెఫర్ జాయినింగ్ ద టెలిగ్రామ్ గ్రూప్, రైట్? అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. అందరికీ బెనిఫిట్ అవుతుంది తెలుగు స్టేట్స్లో. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్ లెట్ మీ నో. నెక్స్ట్ ఇంకొక మోటివేషన్ క్లాస్ లాగా ఇంకొక వీడియో తీసుకొని దాంట్లో మీరు స్ట్రాటజీ, మీకు వచ్చినటువంటి కామన్ క్వైరీస్ అన్నిటిని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.